మర్త్యలోక శిక్షణార్థం మర్త్యావతారం. మానవలోకానికి శిక్షణ ఇవ్వడానికే అనంతుడైన పరమాత్మ మానవుడిగా అవతరిస్తాడు. శ్రీరామావతారములో భగవంతుడు రాజారాముడై భువిలో వెలిసి ఆత్మారాముడై హృదిలో నిలిచాడు. శృంగారరాముడై జానకిని చేపట్టి ప్రాణికోటిలోని రసస్వరూపుడై రాజిల్లినాడు. దశరథరాముడై తానవతరించి ధర్మమూర్తియే ధరలోన నిలిచాడు. సకల గుణాభిరాముడై వెలుగొంది గుణాతీత పరబ్రహ్మము తానేనని సూచించాడు. సుందర సుకుమార శ్యామలాకారుడై రూపుదాల్చి సచ్చిదానంద రూపునిగా తనను ధ్యానించమన్నాడు. కోదండరాముడై దానవుల దునుమాడి కామక్రోధాది రిపులను జయించమని బోధించాడు. వానర సైన్యముతో జలధిపై వారధి బంధించి సంకల్ప సైన్యాన్ని నిగ్రహించి మోహసముద్రాన్ని దాటమన్నాడు. అరణ్యచారి అయి ఋషులను పూజించి సేవించి సత్పురుష సాంగత్యము హితకరమని హితవు పలికాడు. అసుర నర వానర పక్షిజాతులను ఆదరించి జీవకోటి ఏకత్వమును ఎలుగెత్తి చాటాడు. ప్రజావాక్యమును శిరోధార్యంగా స్వీకరించి ప్రియ సతిని సైత్యము పరిత్యజించి ఆదర్శనాయకుడై అవనిలో నిలిచాడు. భ్రాతృవత్సలుడై సహోదరుల మధ్య సమతను పంచి సౌభ్రాతృత్వమును నేర్పాడు మానవాళికి. సత్యనిష్టలో సామ్రాజ్యమును తృణప్రాయముగా త్యజించి పరమసత్యానికి ప్రతీకయే ప్రతిష్ఠనుందాడు. అగణిత గుణరత్నాకరుడు సుగుణభూషణుడు అగు శ్రీరాముని గుణ మహార్ణవములోని కొన్ని గుణరత్నములనైనా మానవుని హృదయపేటికలో భద్రపరుచుకున్నప్పుడు వ్యక్తిగతంగానూ సామాజికంగానూ మానవ జీవితం శాంతమై భవ్యమై దివ్యమై విలసిల్లగలదు.